హాయ్ అండి అందరికీ. ఇవాళ చేయబోయే రెసిపీ చికెన్ కర్రీ. చికెన్ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కర్రీ మట్టుకి చాలా రుచిగా ఉంటుంది. చికెన్ 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసి ఈ ఆయిల్ వీటెక్కాక ఈ చికెన్ ముక్కలు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని కర్రీ వండితే చాలా బాగుంటుంది. కర్రీలో ముక్క ఇడిపోకుండా ఉంటుంది. ముక్క కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. బాగా ఫ్రై చేయక్కర్లేదు, కొద్దిగా ఫ్రై చేస్తే సరిపోతుంది. మళ్ళీ కర్రీలో ఈ ముక్క ఉడుకుతుంది కాబట్టి కొద్దిగా ఫ్రై చేయండి, సరిపోతుంది. కలర్ మారినాయి చూడండి ముక్కలు. చికెన్లో వాటర్ పోయేదాకా కాసేపు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఫ్రై అయిపోయినాయి కదా, ఒక గిన్నెలోకి తీసేసుకోండి. కనవా చికెన్ కూడా అలాగే ఫ్రై చేసుకుని తీసుకోండి. తీసేసుకున్నాక వేరే కడాయి పెట్టి చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ముక్కలు బాగా ఫ్రై అయిపోయినాయి కదా, మనం మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లిపై గసగసాలు 1 స్పూన్ వేసుకోండి. 1 స్పూను పుచ్చపప్పు వేసుకుని బాగా మెత్తని పేస్ట్లా చేసుకుని వేసుకోండి. వేసుకుంటే ఫంక్షన్లో కర్రీలా ఉంటుంది. ఇలా వేసుకుంటే ఇలా వేసుకుని ఫ్రై చేసుకోండి. జీలకర్ర ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోండి. వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. కాసేపు ఫ్రై చేసుకున్నాక తగినంత కారం వేసుకోండి. 3 స్పూన్ల వరకు నేను కారం వేసుకున్నాను. వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేదాకా. ఫ్రై చేసేసుకున్నాం కదా, ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకోండి. చికెన్ ముక్కలు కూడా ఒకసారి గట్టితోటి కలిపి కొద్దిగా వాటర్ వేసేసుకోండి. గరం మసాలా ఇప్పుడు వేయకుండా లాస్ట్లో కొద్దిగా వాటర్ ఉండగా గరం మసాలా వేసుకుంటే కర్రీ మంచి రుచిగా ఉంటుంది. వాటర్ వేసేసుకున్నాం కదా, మూత పెట్టి కాసేపు ఉడకనివ్వండి. కొంచెం వాటర్ ఉంది కదా, ఇప్పుడు గరం మసాలా వేసుకోండి. 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి. వేసుకుని ఒకసారి గట్టితోటి కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వండి. 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. రెడీ అయిపోయింది చికెన్ కర్రీ. ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ మీరు వండుతారు. అంత రుచిగా ఉంటుంది. ముక్క కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. బిర్యానీలోకి, రైస్లోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.